సాయి పూర్ణిమ మిస్సింగ్ ఇంకా మిస్టరీగానే కొనసాగుతోంది. ఇప్పటికీ 9 రోజులు గడిచినా దర్యాప్తులో ఎలాంటి పురోగతి లేదు. మరోవైపు కూతురి ఆచూకీ తెలియకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కూతురు వస్తుందా రాదా అన్న ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ పాప ఆచూకీ తెలిస్తే ఎవరైనా తమకు సమాచారం ఇవ్వాలని కోరుతున్నారు. పాపకు ఎవరు అన్యాయం తలపెట్టొద్దని తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. ఎవరి దగ్గర ఉన్నా క్షేమంగా వదిలేయాలని కోరుతున్నారు. అమ్మాయి ఎక్కడ కనిపించలేదు అసలు. ఇప్పటికీ అదే పరిస్థితుల్లో సేమ్ ఫస్ట్ రోజు ఎలా ఉంది, అమ్మాయి ఎలా వెళ్ళిందో అసలు ఏం జరిగిందో కూడా ఇంకా మిస్టరీగానే ఉంది. దయచేసి అమ్మాయి కనుక కనిపిస్తే మీ దగ్గరలో ఉన్న పోలీసులకి కొంచెం ఇన్ఫర్మేషన్ ఇస్తే మా అమ్మాయిని మా దగ్గరికి సేఫ్గా తీసుకొస్తారు. ఒక తల్లిగా నేను అదే అభ్యర్థిస్తున్నాను అందరికీ. అమ్మాయి ఎక్కడ కనిపించినా కానీ కొంచెం పోలీసులకి చిన్న ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వండి. అమ్మాయిని వెంటనే వాళ్ళు తీసుకుని వస్తారని నేను ఆశిస్తున్నాను. ఈ అనుమానం ఏమి లేదండి. అసలు ఎటు ఆలోచించలేని పరిస్థితుల్లో ఉన్నాం మేమైతే. అసలు పాప ఎప్పుడో 2 days ఎలా వెళ్ళిందో సేమ్ 3rd day కూడా మీరు సీసీ కెమెరాలో చూసుంటారు. అలానే వెళ్ళిందండి. స్కూల్కనే వెళ్ళడం. తర్వాత ఏం జరిగిందనేది అసలు తెలియట్లేదు నాకు. అసలు ఎలా ఆలోచించాలో కూడా నాకు అర్థం కావట్లేదు అసలు. అయితే శుక్రవారం పాప ఉన్నట్టు చెన్నై నుంచి కాల్ రావడంతో ప్రత్యేక టీం అక్కడికి వెళ్ళింది. పోలీసులు మాత్రం త్వరలోనే పూర్ణిమను పట్టుకుంటామంటున్నారు. బాచుపల్లి సిఐ బాలకృష్ణారెడ్డి. మొన్న రాత్రి చెన్నై నుంచి ఒక సిటిజన్ కాల్ చేశాడు. అతను మొన్న నైట్ 11:45 PM చెన్నైలో ఎరిక్కరై అనే ఒక జంక్షన్లో తన బస్సులో వెళ్తుంటే ఇలాంటి పోలికలు ఉన్న ఒక అమ్మాయి, ఇదే సిమిలర్ డ్రెస్లో ఉన్న ఒక అమ్మాయి కళ్ళద్దాలు పెట్టుకుంది. అదే చిన్న ఏజ్ 15-16 years ఏజ్ ఉంటుంది. అమ్మాయి ఇంకో అబ్బాయి కూడా అదే ఏజ్ ఉన్న అబ్బాయి అతను నడుచుకుంటూ వెళ్తున్నారు అని చూసినానని చెప్పినాడు. అతను బస్సులో వెళ్తున్నాడు. సడన్గా అతనికి ఇంతకుముందు అతను ఈ పూర్ణిమ న్యూస్ ఇంటర్నెట్లో చదివి ఉన్నాడు. సో అతనికి అది స్ట్రైక్ అయింది. ఈ అమ్మాయి ఆ అమ్మాయి లాగా కనిపిస్తుందని చెప్పి ఉన్న నెంబర్స్తో మాకు కాంటాక్ట్ చేశాడు మొన్న నైట్లో. సో మళ్ళీ నిన్న మార్నింగ్ మేము ఒక టీం పంపించాము అక్కడికి చెన్నైకి. అక్కడ ఉన్న వాళ్ళు చూసిన జంక్షన్లో CCTV ఫుటేజ్ వెరిఫై చేయడము, చుట్టుపక్కల బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లు, తర్వాత పోలీస్ వాళ్ళకు కూడా మేము మొన్న నైట్లోనే ఇన్ఫామ్ చేయడం జరిగింది. అక్కడ పెట్రోల్ టీమ్స్ కూడా అలర్ట్ చేయడం జరిగింది. సో మన వాళ్ళు కూడా పోయి అక్కడ CCTV ఫుటేజ్ వెరిఫై చేస్తున్నారు. ఇంకా పాజిటివ్ రిజల్ట్ అయితే ఏమీ రాలేదు మనకి ఇప్పటివరకు. అండ్ మేమైతే అన్ని ఎఫర్ట్స్ పెట్టి చూస్తూ ఉన్నాము. టెక్నికల్గా కూడా తను యూజ్ చేసిన ట్యాబ్ కానీ సెల్ ఫోన్ ద్వారా కూడా మనకి ఏది చిన్న క్లూ దొరుకుతుందని చెప్పి వెరిఫై చేస్తూ ఉన్నాము. అట్లాగే ఇప్పుడు చెన్నై నుంచి వచ్చిన కాల్ని బట్టి కూడా మన టీమ్స్ వెళ్ళాయి. ఇంకా పూర్తిగా వాళ్ళు చెన్నైలో ఇంకా 1 day కూడా అక్కడ ఉండే అవకాశం ఉండేవాళ్ళు. అక్కడ నుంచి కూడా ఏమైనా ఇన్ఫర్మేషన్ వస్తుందని చూస్తున్నాము. మన ప్రయత్నం అయితే 100% చేస్తూ ఉన్నాం. నగరంలో మైనర్ బాలికల మిస్సింగ్ కేసులు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. రోజు రోజుకి మహిళల అదృశ్యం కేసులు పెరుగుతుండగా అందులో అధికంగా మైనర్ బాలికలే ఉండటం గుబులు రేపుతోంది. తల్లిదండ్రుల గారాబమో, ఇంట్లో గొడవలో, ప్రేమ మాయలో పడి ఇళ్లు వదిలి వచ్చేస్తున్నారు. తెలిసి తెలియని వయసులో గడప దాటి కన్నవాళ్లకు శోకాన్ని మిగుల్చుతున్నారు. పదమూడేళ్ల పూర్ణిమ అదృశ్యమై 13 రోజులవుతోంది. మిస్సింగ్ కేసు పెట్టిన పూర్ణిమ ఆచూకీ ఇంకా దొరకలేదు. ఇల్లు వదిలి ఎందుకు వెళ్ళిందో తెలియదు, ఎక్కడికి వెళ్ళిందో కూడా తెలియదు. కానీ ఆమె తల్లిదండ్రులు పూర్ణిమ కోసం తల్లడిల్లిపోతున్నారు. అటు మిస్టరీగా మారుతున్న కొన్ని అదృశ్యం కేసులు పోలీసులకు సవాల్ విసురుతున్నాయి. సెల్ ఫోన్, ఫేస్బుక్ల ఆధారంగా ట్రేస్ చేసి కొందరిని రక్షిస్తున్నారు. అయితే పోలీసులు మాత్రం పేరెంట్స్ బీ కేర్ఫుల్గా ఉండాలి అంటున్నారు. పిల్లలపై ఓ లుక్ వేయాలంటున్నారు.